సమస్య పరిష్కరించడానికి ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. మరి అదేవిధంగా ఈ మైనింగ్ అధికారులు కూడా మా శిబిరం వద్దకు వచ్చి మేము కూడా తొందరనే పరిష్కారం చేస్తామని చెప్పిపోయింది, కానీ ఇంతవరకు పరిష్కార మార్గం దొరకలేదు. అదేవిధంగా ఎస్ఐ గారు, సిఐ గారు 15 రోజుల ముందు, గత 15 రోజుల ముందే వచ్చి తప్పకుండా 5-6 రోజులలో మేము పరిష్కారం చేస్తాం, పై అధికారులకు తెలియజేసి మేము తప్పకుండా మీ హామీని నెరవేరుస్తాం, మీ హామీ మా సామాన్యమైందే కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు హామీ ఇచ్చి జరగలేదు. మరి దానికి గ్రామ పంచాయతీ నుంచి డివైడ్ అయినప్పుడు ఏదో లెటర్ ఇస్తారట, దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర పోయినాం, ఎంఆర్ఓ గారు కూడా తెప్పిస్తామన్నారు, అది కూడా ఇంతవరకు తెప్పియలేరు. దానిలో కూడా మోసమే జరిగినట్టున్నది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు రాసుకున్నారు, అక్కడిదే పటవారి ఏరి, అక్కడిదే పోలీస్ పటేలు, అక్కడనే సర్పంచ్, వాళ్ళందరూ కూడా దానిలో కూడా మోసమే జరిగిందని మేము అనుకుంటున్నాం. మరి వాళ్ళు కూడా ఆ లెటర్ పట్టుకొచ్చి ఈ గ్రామంలో పరిశీలించినట్టయితే దాన్ని కూడా ఇంకెంతవరకు తీసుకుపోతాం. మా ఊళ్ళే దాదాపు ఒక 5-6 చెరువులు ఉన్నాయి, మా భూములు ఉన్నాయి, వాళ్ళవి తక్కువ ఉంటాయి, మా ఎక్కువ ఉంటాయి. మరి ఆ భూములలో కూడా పరిస్థితి ఏందో అది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చూస్తూ ఉన్నాం. తప్పకుండా మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు పేరు పేరున మా గ్రామం పక్షాన మేమందరం ధన్యవాదాలు తెలియకుండా ఈ విజయం సాధించే వరకు మేము కొనసాగిస్తాం, వదిలిపెట్టేది లేదని చెప్పి మేము గ్రామస్తులందరం కూడా గంటబద్ధంగా కోరుతున్నటువంటి విషయం మేము ముందు వస్తున్నాం. రోజుల నుండి ఈ ఇసుక లారీల మీద పరదలు కప్పడానికి మాకు అవకాశం కల్పించమని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, ఎస్పీ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ఏసీపీ గారికి ఇచ్చినాం, ఎస్ఐకి, ఎంఆర్ఓకు అందరు కూడా వినతి పత్రాలు ఇస్తూ, అదేవిధంగా మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతలే ప్రణబ్ గారికి కూడా అయినప్పుడు కూడా మేము అదేవిధంగా కొనసాగిస్తూ మరి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మళ్ళీ రెండోసారి కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా ఇక్కడికి శిబిరానికి పంపించడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా పరిష్కారం ఇంతవరకు కూడా రాలేదు. మరి ఇవన్నీ చూసినప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఒకరోజు ఊర్లో ప్రతి ఇంటింటికి తాళం వేసి ఈ శిబిరానికి సందర్శించాలి అని మేమందరం కూడా ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇవాళ మీరు ప్రతి ఇంటికి పోయినా తాళం వేసి ఉంటుంది, ఆడ మగ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉన్న అటువంటి పరిస్థితి మీరు మీడియా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇంతటితో ఇది ఆగేది లేదు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది కొనసాగిస్తాం. ఇదే కాదు, అమర నిరాహార దీక్ష కూడా మేము గ్రామస్తులందరం సిద్ధం చేస్తాం. ఎందుకంటే న్యాయమైన కోరిక మేము ఇది అది రెవెన్యూ ఒకటి, ఈ రెవెన్యూ గ్రామస్తులం అందరం కూడా వంట వార్పు కార్యక్రమం చేసుకొని రోడ్డు గడ్డం తిరగాలి, లారీలు అన్నింటినీ కూడా ఆపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. గ్రామస్తులం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీలు అనేది లేవు, జెండాలు అనేది లేదు, ఎజెండా ఒకటే మాది, ఆ ఎజెండాతోనే మేము ముందుకు పోతున్నాం అని చెప్పి ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మరి కలెక్టర్ పట్టించుకుంటలేడు, మాకు కావాలని మేము కోరుకుంటాము. అందరం ధర్నా చేసి ఇంటికి తాళాలు వేసి మొత్తం రోడ్ల మీద ఉంటాను. మాకు ఆ పని మాత్రం కావాలి. ఉష్క కూరలో మాకు పాలు కావాలని మేము కోరుకుంటున్నాము. అయినా వాళ్ళు ఇయ్యమని అంటారు కొండపాకోళ్ళు. గ్రామం మాకు కొండపాక కూరలో పని కావాలి, లారీలు మాత్రం నడుస్తున్నాయి. కాకపోతే 25 రోజుల బట్టి వీళ్ళు నిరాదీక్ష చేస్తాండ్రు, అయినా ఎవరు పట్టించుకుంటలేరు, ఏ అధికారి పట్టించుకుంటలేడు. పోతే బాగా డిస్టర్బెన్స్ మొత్తం అసలు పోవడానికి మామూలు 10 నిమిషాలు ఇప్పుడు అరగంట గంట పడుతుంది. పోతుంటే కూడా లారీలు అడ్డం వచ్చి మొత్తం ఇబ్బంది చూసుకుని నైట్ టైం అయితే ఇంకా విభజన అప్పుడప్పుడైతే మొత్తం ఇక్కడ అక్కడ దాకా పార్కింగే ఉన్నదే, సింగిల్ రోడ్ పార్కింగ్ అయితే వాడు ఎదురుగా కూడా ఆగాల్సిందే ఉన్నది పరిస్థితి. ఎన్నిసార్లు చేసినా పట్టించుకుంటుంది వల్ల మొత్తం సింగల్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాటి చాలా మంది ఇబ్బంది పడతారు. కార్ వచ్చేసి కారు ఓపెన్ పక్కన పెట్టుకొని కారు చాలా ఇక్కడ ఇబ్బంది పోలేకపోతారు. ఆ పక్క పండు రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు. వాహనాలు చాలా ఇబ్బంది పడుతుంది. వాహనాలు కార్లు ఏది వచ్చినా విధంగా రావడానికి చాలా ఇబ్బంది పడతారు. పని చేయాలి అని చెప్పేసి ధర్నాలు కూడా చేస్తారు. ఇవాళ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈరోజు అందరం గ్రామ ప్రజలందరం ఇంటికి తాళాలు వేసి ఈ వంట వార్పు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని ఈ ఇసుక క్వారీలో పని కల్పించాలని కోరుకుంటున్నాం.
వెళ్ళి లారీలు పోతున్నాయి, రోడ్ ఖరాబ్ అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మాకు ఉసుకెలా పని కలిపి అన్నని మేము కోరుకుంటాను. ఎప్పుడు 27 రోజులు అవుతుంది, మేము బాధలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరైనా కానీ చూస్తారు పోతారు, ఎవరు పట్టించుకుంటలేరు. తాళాలు వేసుకుంటాను, ఇవాళ తాళాలు వేసుకొని వంట వరకు ఇవాళ అందరం ఆడుంటాను. గ్రామ పంచాయతీ మాది ఫస్ట్ 20 ఏళ్ళ కింద కొండపాక కిందదే మా ఊరు హిమ్మతినగరం. అయితే ఇప్పుడు 20 ఏళ్ళ కింద ఆ ఊరు కిందదే మాది. అయితే మా భూములు కొండపాక విలేజ్, కొండపాక భూములు. మాకు ఇప్పుడు అది ఇసుక కోరి నడవబట్టి 3 ఏళ్ళు అవుతుంది. మాకు పని కలిపి అన్నాను మేము, మా బాధ. తాళాలు వేసుకొని అందరం ఉంటాను. ఈ మధ్య ఇది రెడ్డిపల్లి కాడ నుంచి కొండపాక పోతాయి లారీ. తెలుసు